మిత్రులందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు మనం బిఎన్ఎస్ సెక్షన్స్లోని 303 అండ్ 304 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 303 ఏంటంటే థెఫ్ట్ గురించి తెలియజేస్తుంది, 304 ఏం తెలియజేస్తుంది అంటే స్నాచింగ్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా థెఫ్ట్ ఏంటంటే ఓనర్ ఆఫ్ ది పర్సన్ ఎవరైతే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి సంబంధించిన వస్తువులను తన పర్మిషన్ లేకోకుండా తీసుకెళ్ళినట్టయితే దాన్ని దొంగతనం కింద క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని థెఫ్ట్ అంటారు. అలా థెఫ్ట్ చేసినట్టయితే 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. అలానే స్నాచింగ్ అంటే ఏంటంటే ఒక వస్తువును తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ కానీ, పర్సు కానీ, బ్యాగ్ కానీ, మొబైల్ కానీ, ఏ ఇతర వస్తువులైనా సరే తను నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో కానీ, కూర్చున్న సందర్భంలో కానీ, బైక్లో కానీ, కార్లో కానీ వెళ్తున్న సందర్భంలో కానీ తన దగ్గర ఉన్న వస్తువులను బలవంతంగా లాక్కుని పారిపోయినట్టయితే, బలవంతంగా ఇక్కడ ముఖ్యంగా ఏముండాలంటే బలవంతంగా లాక్కుని ప్రెజర్తో లాక్కుని పోయినట్టు దాన్ని స్నాచింగ్ అంటే అలా స్నాచింగ్ చేసినట్టయితే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు జైలు శిక్ష అనేది పడుతుంది. ఇక్కడ థెఫ్ట్కి స్నాచింగ్కి సిమిలారిటీస్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా థెఫ్ట్ ఏంటంటే ఒక వస్తువు ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళినట్టయితే దాన్ని థెఫ్ట్ కింద క్యాలిక్యులేట్. ఇక్కడ వస్తువు పర్మిషన్ ఉండదు. ఇక్కడ స్నాచింగ్లో పర్మిషన్ బలవంతంగా లాక్కుని పారిపోతున్నారు కాబట్టి దాన్ని స్నాచింగ్ అంటారు. అలా స్నాచింగ్ చేసినట్టయితే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంటుంది. థెఫ్ట్ చేసినట్టయితే, దొంగతనం చేసినట్టయితే 3 సంవత్సరాలకు జైలు శిక్ష అనేది ఉంటుంది.